టర్కీ నుంచి కుట్ర ఆపరేషన్ సింధూర్ దెబ్బతో టర్కీ కేంద్రంగా జైషే మహమ్మద్ సంస్థ కార్యకలాపాలు. ఫరీదాబాద్ ఉగ్రవాదులకు అక్కడి నుంచే ఆదేశాలు. భారత్లో ఒకేసారి 200 బాంబు పేలులకు కుట్ర. దీపావళికి అమలు చేయాలని ప్రణాళిక, అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి సన్నాగ్నం. మన ప్రధాని మోడీ గారు అంతకుముందు జరిగిన వాళ్ళు కాశ్మీర్లో చేసిన దాడుల గురించి ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రదాడులను మొత్తం ఉల్టా మలిపి కొట్టిండు. కాబట్టి ఆ పాకిస్తాన్ కొడుకు మళ్ళా పగబట్టి మన మీద దాడి చేయనికే రకరకాల ప్లాన్ చేసిన ప్రతిసారి ఏదో రకంగా దొరికిర్రు. కానీ ఇప్పుడు ఏం చేసిర్రు, మనం ప్లాన్ బి చేయాలని చెప్పేసి పాకిస్తాన్ నుంచి వాళ్ళ ప్లాన్ అమలు చేయకుండా, దాడులు చేయకుండా ప్లాన్ బి చేంజ్ చేసి టర్కీ నుంచి ఆపరేషన్ కొనసాగిస్తారు. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకు సలహాలు ఇస్తున్నారు అనమాట దాడి చేయడం కోసం. అక్కడ నుంచి ప్లాన్ చేసి ఇప్పుడు దాడి కోసం ఇంచుమించు 200 దాడులకు ప్లాన్ చేసారు. వాళ్ళు దీపావళి రోజే ప్లాన్ చేసారు. ఆ ప్లాన్ ఫెయిల్ అవడం తోటి మొన్న ఢిల్లీలో ఆత్మాహుతి దాడి చేసారు అనమాట. అంటే దొరికిపోయారు వాళ్ళు, వాళ్ళతో వచ్చిన సహచరులు దొరికిరు కాబట్టి ఇక్కడ పేరు బయటపడి ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు అనమాట. దీపావళికి అమలు చేయాలని ప్రణాళిక, అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి సన్నాగం. ఉమర్ నబీ జరపాలని నిర్ణయం, సహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి. పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజమ్మిల్ వెల్లడి. హర్యానాలో మరో కారు గుర్తింపు. ఒకవేళ వీళ్ళు దొరకకపోయిన ఉంటే నిజ వాస్తవానికి కూడా ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ ఉండి రష్ ఉంటుందో అక్కడ వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసినట్టు కనిపిస్తా ఉన్నది. 200 దాడులు అంటే 200 బాంబు పేలుల కుట్ర. 200 అంటే కూడా మంచి మంచి స్పాట్స్ వెతుక్కుంటారు వీళ్ళు ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ తోటి చాలా దెబ్బతిన్నారు. వాళ్ళ గాలుతుంది ఇప్పుడు ఎట్లా దెబ్బతీయాలన్న ఆలోచన తోటి ఇట్లాంటి కుట్రలకు పాల్పడుతున్నది పాకిస్తాన్ ఉగ్రదాడు. ఈ చిల్లరణ కొడుకులు ఇంతకు ముందు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ లో చేసినందుకే మనం రిటర్న్ గిఫ్ట్ పాకిస్తాన్ పైన దాడి చేసినాం. ప్రధాని మోడీ గారు జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేసిన పనికి సమాధానంగా పాకిస్తాన్ మీద దాడి చేశారు. అయినా కూడా వాళ్ళకి సిగ్గు రాలేదు. అయినా కూడా సిగ్గు రాకుండా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేసినప్పుడు ఏమో నవ్వుకుంటామా మనం? మన ఆర్మీ ఏమో నవ్వుకుంటుందా? టర్కీ నుంచి ప్లాన్ చేస్తారంట వీళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే వీళ్ళకు. టర్కీలో వాళ్ళకి స్థావరం కల్పించారంటే వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే పాకిస్తాన్ ఉగ్రవాదులు. చూడండి భారత్ పైన ఎంత మంది కక్ష ఉందనేది కనిపిస్తా ఉన్నది. భూటాన్ నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోడీ ఆసుపత్రిలో క్షుతగాత్రులను పరామర్శ. పాకిస్తాన్ లో కూర్చొని కుట్రలు చేసి భారత్ లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు తాజాగా రూట్ మార్చారు. పాక్ లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో స్థావరాలను టర్కీకి మార్చారు. సోమవారం ఢిల్లీలో కార్ బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్రముఠాకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కనీవిని ఎరగని రీతిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర చేసినట్లు తెలిసింది. గత దీపావళి పండుగ సందర్భంగానే ఈ కుట్రలు అమలు చేయాలని భావించినప్పటికీ వీలు కాకపోవడంతో డిసెంబర్ 6న జనవరి 26న దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ ఉగ్రస్థావరాలన్నిటినీ భారత సైన్యం ధ్వంసం చేయడంతో అక్కడి ఉగ్రముఠాలు ఇట్లా ప్లాన్ బి టర్కీ నుంచి ప్లాన్ చేస్తారు అనమాట. ఎర్రకోట వద్ద పేలుడు. దేశ వ్యతిరేక శక్తులు ఈ ఘోరానికి పాల్పడ్డాయి. ఈ పిరికి పంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర కేబినెట్ తీర్మానం. అల్ ఫలాహ్ వర్సిటీపై ఫోకస్. పరారీలో మరో ఉగ్ర వైద్యుడు నిసారుల్ హసన్. వీళ్ళందరినీ పట్టుకుని